ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ భారత్పై పడుతోంది. దీన్ని భారత్ ఎలా ఎదుర్కొంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రధాని మోదీ ఇప్పటికే దీనిపై సంచలన నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. కొందరు ఏకంగా లాక్డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు చేస్తున్నారు. దీనికి కారణం మోదీ వరుసగా పార్లమెంటులో ప్రసంగించడం, అఖిలపక్షంతో సమావేశం కావడం, తర్వాత సీఎంలతో కూడా భేటీ కానుండటమేనని చెప్పొచ్చు. సీఎంలతో భేటీ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. లాక్డౌన్ లాంటి నిర్ణయాలు లేకపోయినా ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు మాత్రం తీసుకోవచ్చని అంటున్నారు. ఎందుకంటే మోదీ ఇప్పటికే దీనిపై కొన్ని సంకేతాలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఉభయ సభల్లో యుద్ధం వల్ల ఎదురయ్యే పరిస్థితులను మోదీ వివరించారు. యుద్ధం వల్ల సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇది పరీక్షా సమయమని కూడా చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి రాష్ట్రాలు కేంద్రంతో కలిసి టీమ్గా పనిచేయాలని కోరారు. ఇందులో భాగంగానే అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సీఎంలతో భేటీ నిర్వహిస్తున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలను ఇందులో మోదీ వివరించే అవకాశం ఉంది. దీనికి అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఆయన కోరనున్నారు. ఇప్పటికిప్పుడు గ్యాస్ కొరత లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని అన్ని పార్టీలకు కూడా వివరించింది. దేశంలో ఇంధన భద్రత స్థిరంగా అవసరాలకు సరిపడా ఉందని తెలిపింది. సరుకు కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడంతో పాటు వివిధ దేశాలతో సంప్రదింపులు కూడా సాగిస్తున్నట్టు వివరించింది. నిరంతర ఇంధన సరఫరాకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది. ఇరాన్ ఇప్పటికే హార్మూజ్ జలసంధి నుంచి నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సానుకూలంగా మారిందని చెప్పొచ్చు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, మరో 4-5 రోజుల్లో మరికొన్ని నౌకలు కూడా పోర్టుకు చేరుకుంటాయని ప్రభుత్వం తెలిపింది. తగినన్ని నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక కొన్ని రాష్ట్రాల్లో కృత్రిమంగా కొరత సృష్టించడంతో కేంద్రం సీరియస్గా ఉంది. ఇలాంటి పరిస్థితి రాకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించవచ్చు.